ఒక ఊరిలో రామయ్య అనే కూలి పని చేసుకుని పొట్ట నింపుకునే దంపతులు ఉండేవారు. వారికి లేక లేక ఒక కుమారుడు జన్మించాడు. అతడికి కోటేశు అని నామకరణం చేశారు. తల్లి ఇంటి పట్టునే ఉండి కొడుకు బాగోగులు చూస్తూ ఉండేది. తండ్రి ఒక్కడే కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రామయ్యకు ఎప్పుడూ ఒక ఆలోచన మొదలవుతుండేది. తనలాగే తన కొడుకు కూడా కూలివాడిగా మారకూడదని బాగా చదివించి గొప్ప ప్రయోజకుడిని చెయ్యాలని ఉండేది. అందుకోసం రోజు ఎక్కువ సమయం కూలి పనులు చేస్తూ కొంత డబ్బు కూడా జమ చేయసాగాడు. రత్తాలు, రాత్రి నాకు భలే కల వచ్చిందే. మన కోటేశు ఊళ్ళో అందరికన్నా బాగా చదువుకొని పట్నంలో కూడా చదువుకొని పెద్ద కలకటీర్ అయ్యాడట. కారులో పోతంటే వెనక ముందు పోలీసోళ్లు కాపలాగా వస్తున్నారట. అక్కడ పెద్ద బంగ్లా, అందులో మనిద్దరం కొత్త బట్టలు తొడుక్కొని కాలు మీద కాలేసుకొని కబుర్లు చెప్పుకుంటున్నామట. తెల్లవారుజామునొచ్చింది కళ. అప్పుడు వచ్చిన కళ నిజమవుతుందట. కాకపోతే ఉన్నట్టుండి పొద్దున్నే కూలికి పోవాలన్న సంగతి గుర్తొచ్చి గబుక్కున మెలకు వచ్చిందే. ఈ మాయదారి కూలి లేకపోతే ఆ బంగారు కళ ఇంకా చాలా సేపు వచ్చేది. అలాగా మావా, నాకు కూడా అలాంటి కలే వచ్చింది. మన కోటేశు సూటు బూటు వేసుకుని ఒక పెద్ద విమానం మీద మన ఊరు వచ్చిందంట. ఇక చూడు మావా, మన ఊరి వాళ్ళంతా మన కోటేశు గొప్పతనం చూసి ముక్కు మీద వేలేసుకున్నారు. అందరూ రత్తాలు కొడుకు అని తెగ మాట్లాడుకుంటున్నారు. భలే కల వచ్చింది మావా. ఏంటి రత్తాలు, జనాలందరూ నిన్నొక్కదాన్ని మెచ్చుకుంటున్నారా? నన్నెందుకు మెచ్చుకోలేదే? వాళ్ళెవరో చెప్పు. ఈసారి బజార్ను కనబడ్డప్పుడు నిలదీసి అడుగుతా. సర్లే గాని నేను కూలికి పోతున్నా. పిల్లగాడు జాగ్రత్త, ఉయ్యాలా ఊపుతుండు. అలా రామయ్య దంపతులు కోటేశుని అల్లరి ముద్దుగా పెంచి పెద్ద చేశారు. అయితే వారి కోరిక ప్రకారం చదువు అబ్బలేదు. కూలి పని చేసేవాడు కాదు. ఎప్పుడు వీధుల వెంట తిరుగుతూ సోమరిపోతుగాను నిష్ప్రయోజకుడుగాను తయారయ్యి తండ్రికి ఏ విధంగానూ సహాయపడకపోయాడు. నాయన కోటేశు, నీ మీద ఎన్ని కలలు పెట్టుకున్నానో తెలుసా? నువ్వు నాలాగే కూలివాడిగా కాకూడదని, నీ జీవితం గొప్పగా ఉండాలని రోజుకు 2 పనులు చేసి నీ కోసం డబ్బు సమకూర్చానురా. నిన్ను పెద్ద పెద్ద చదువులు చదివించాలని ఎన్నో కలలు కన్నాన్రా. చివరకు పని పాట లేని సోంబేరుగా తయారయ్యావు. నిన్ను ఏమనాలో తెలియటం లేదు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళి ఆ బజార్లెమ్మటి సోమరిపోతుగా తిరుగు. రేపు నేను పోయాక అప్పుడు నీకు తెలుసుద్దిరా బతుకంటే ఏంటో. ఏంది నాన్న, ఏదో పోనీలే అనుకుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను చేసిన తప్పేంటే? చదువు అవ్వలేదు, దానికి నన్నేం చేయమంటావు? అంత మాత్రానికి అన్ని మాటలంటావా? ఇంకోసారి ఇలా నన్ను నా స్నేహితుల గురించి మాట్లాడితే ఊకోను. జాగ్రత్త అయ్యవు. అలా రామయ్య ఇకనైనా సోమరితనాన్ని వదిలి కష్టపడి పని చెయ్యమని ఎన్ని మాటలు చెప్పినా లెక్క చేయక తండ్రికి ఎదురు తిరిగి మాట్లాడాడు. దాంతో రామయ్యకు కోపం ఎక్కువై కొడుకు చెంప చెల్లుమనిపించాడు. దాంతో కోటేశు, చీచి, నేను ఇంట్లో ఉండను, నా స్నేహితుల వద్దకు వెళుతున్నా అని చెప్పి వెళ్లిపోయాడు. చూసావా రత్తాలు, నీ కొడుకు తండ్రినని కూడా చూడకుండా నా మీదనే ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. నేను వాడి గురించి ఎన్ని కలలు కన్నానో నీకు తెలుసుగా. నువ్వు కూడా వాడికి అడ్డు చెప్పకుండా వాడికే వత్తాసు పలుకుతున్నావు. ఇప్పుడు నాకు అంతా అర్థమైంది రత్తాలు. కుటుంబాన్ని పోషించడానికి తండ్రి ఎంత కష్టపడినా చివరకు తండ్రినెవరూ లెక్క చేయరు. తల్లి బిడ్డలు ఒక్కటై వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని మోస్తున్న పిచ్చి తండ్రి ప్రేమను ఎవరూ అర్థం చేసుకోరు. పైగా సమాజంలో తల్లి ప్రేమను చూపించినంత గొప్పగా తండ్రి ప్రేమ గురించి కొంచెం కూడా మాట్లాడరు. ఇది నా ఒక్కడి సమస్య కాదే. బిడ్డలు బాగుండాలని దానికోసం కన్నీటిని అదిని పెట్టుకొని మనసులో కష్టాన్ని గుండెల్లో దిగమింగుకొని రెక్కలు ముక్కలు చేసుకొని బాధ కలిగినప్పుడు కుటుంబ సభ్యులను తలుచుకొని సంతోషించే పిచ్చి తల్లిదండ్రులందరిది ఈ బాధ.
అలా రామయ్య కొడుకు మీద ఉన్న ప్రేమనంతా భార్యతో చెప్పి ఎంతో బాధపడ్డాడు. అయితే కొడుకుని ఏమీ అనలేని భార్య సమాధానం చెప్పలేకపోయింది. రామయ్య మాత్రం బంధువులతోనూ స్నేహితులతోనూ తన కొడుకుని ఎంతగా ప్రేమించింది చెప్పుకుని బాధపడేవాడు. రామయ్య, నీ బాధ చూస్తుంటే కళ్ళమ్మట నీళ్ళు ఆగటం లేదు. నాకు తెలుసు నువ్వు కొడుకుని ఎలా పెంచింది, పెద్ద చేసింది. నాతో కూడా చాలాసార్లు చెప్పినావు, నా కొడుకుని కరెక్టర్ చేస్తా, కారులో తిప్పుతా, అదే నా జీవితాశయం అని కూడా చెప్పినావు. నాకు తెలుసయ్యా నీ ప్రేమేంటో, నేను అర్థం చేసుకోవాలి రామయ్య. కానీ కోటేశేమో బజార్లో అమ్మట పని పాట లేకుండా పూరం బొక్కులతో తిరుగుతుండా. రామయ్య, నీకు బ్రహ్మాండమైన ఆలోచన చెప్తా. నువ్వు ఇలాంటి వాళ్ళు కుదరాలంటే పెళ్ళి ఒక్కటే మార్గం. పెళ్ళి అయ్యి పెళ్ళం వస్తే గానీ ఇలాంటి వాళ్ళు కుదరదు. అందుకని పక్కూరులో మంచి సంబంధం ఉంది, వచ్చే మంచి రోజులేగా వెంటనే పెళ్లి చెయ్యి. అప్పుడు కానీ కోటేష్కి తెక్కురుద్ది. కోటేష్కి వెంటనే పెళ్లి చేయమని, పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడని రామయ్య బంధువులు స్నేహితులు చెప్పారు. రామయ్యకు కూడా ఆ ఆలోచన వచ్చి భార్యతో చర్చించుకుని ఒక మంచి రోజు చూసి కోటేష్కి పెళ్లి చేశాడు. కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే మా నాన్న నా కోసం కష్టపడి కొంత డబ్బు దాచి ఉంచాడని, అది ఏనాటికైనా నాకే చెందుతుందని ఇంటి రహస్యం భార్యతో చెప్పాడు. మీ నాన్న నీకోసం డబ్బు దాచి ఉంచాడా? భలే శుభవార్త చెప్పావయ్యా. హా, అయినా డబ్బు ఉన్నా మనకు ఒరిగేదేముందిలే. అది నీ చదువు కోసం సంపాదించిన సొమ్ము. నువ్వేమో చదువు సంధ్య లేకుండా పెరిగావు. ఇప్పుడు మీ నాన్న ఆ డబ్బుని చస్తే మనకు ఇవ్వడు. అలా అంటావే లక్ష్మి, అది నా కోసమే సంపాదించానని మా నాన్న నాతో స్వయంగా చెప్పాడే. సరే, నువ్వు చెప్పింది కూడా నిజమేననిపిస్తుంది. ఎందుకంటే మన పెళ్లి కాకముందు నన్ను బాగా తిట్టేవాడు. లక్ష్మే, ఆ డబ్బు మన సొంతం కావాలంటే ఏదైనా ఉపాయం ఒకటి చెప్పరాదే? మనం ఇక్కడ వాళ్ళతో కలిసినంత కాలం ఆ సొమ్ము మనకు దక్కదు. అందుకని దీనికి ఒక్కటే మార్గం ఉంది. రేపు మీ నాన్న వద్దకు వెళ్లి, నేను వేరు కాపురం పెట్టాలనుకుంటున్నా, నాకు రావాల్సిన ఆస్తి పంచిపెట్టమని అడుగు. కాదు కూడదంటే పంచాయతీ పెడతానని బెదిరించు. అప్పుడు ఆ సొమ్ము మనకు దక్కుతుంది. నాకు నిద్రొస్తుంది, ఇక పడుకో. భార్య చెప్పిన మాట కోటేష్కి బాగా నచ్చింది. ఎలాగైనా తనకు రావాల్సిన ఆస్తి పంచుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడనుకున్నాడు. సాయంత్రం కూలి నుంచి వచ్చిన అమ్మా నాన్నలను ఇంట్లోకి రాకముందే బయటనే నిలదీశాడు. నాన్న, ఎన్నాళ్ళు నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ఎన్ని మాటలన్నా గానీ భరించినా, ఇక భరించడం నా వల్ల కాదు. అమ్మా, ఇక నుంచి నా బతుకుని బతకాలనుకుంటున్నా. అందుకని నాకు రావాల్సిన ఆస్తి నాకు పంచండి. నా దారిని నేను పోయి బతుకుతాను. నాయన కోటేశు, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏమిట్రా? నేను ఎన్నాళ్ళు అన్న మాటలు నీ మీద ప్రేమతో నువ్వు బాగుపడాలని అన్నాను గాని నీ మీద కోపం ఏమిటి నాయన? అయినా ఎన్నాళ్ళు లేనిది ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు నిన్ను ఎవరు వేరుపడమని చెప్పారు? చూసావా రత్తాలు, ఎన్నాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నందుకు వాడు మనల్ని వదిలి మనకు గొప్ప బహుమానం ఇస్తా అంటున్నాడే. వద్దు నాయనా కోటేశు, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దురా. అది వాడి మనసులో పుట్టిన బుద్ధి కాదు మామా, వచ్చిందిగా బంగారు పెళ్ళాం. అదిగో ఆ తలుపు చాటున నంగి నంగి చూస్తుంది చూడు. అప్పుడే వాడిని కొంగున కట్టేసుకుని లేనిపోని ఆశలు చూపి మనల్లోంచి దూరం చేయాలని చూస్తుంది. ఏమీ నంగనాచి, ఏమీ ఎరగనట్టు ఉంటే నీ వంకర బుద్ధి కనిపెట్టలేననుకున్నావా? వాడిని మా నుంచి దూరం చేయడం నువ్వు కాదు కదా, నీ తల్లో జేజమ్మ తరం కూడా కాదు. ఇదిగో అమ్మా, మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదే. నా పిల్లాన్ని ఏమన్నా అన్నావంటే ఊరుకోను. మర్యాదగా నా మాట నాకు ఇస్తావా? లేకపోతే ఊళ్ళోకి పోయి మనుషులు పిలుచుకొచ్చి, అట్నే మా మామను కూడా పిలుచుకొచ్చి ఊళ్ళో పంచాయతీ పెట్టించి నీ పరువు బజార్ని పెట్టి నా మాట నన్ను పంచుకోమంటారా? చెప్పండి, ఏం చేయమంటారు ఇప్పుడు? ఊరుకోరత్తాలు, ఇప్పుడు నీ కొడుకు కన్నోళ్ళని ఎదిరించే గొప్పవాడైపోయిండు. ఎందుకంటే ఆయన గారికి పెళ్ళం వచ్చింది. ఆవిడ గారు చెప్పినట్టే వింటాడు. ఇప్పుడు మనం ఆయన గారికి అక్కర్లేదే. సరే కోటేశు, నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండటమే మాకు కావాల్సింది. అలాగే నువ్వు కోరినట్టు నీ కోసం దాచిన డబ్బు ఇస్తాను, తీసుకో నాయనా, హాయిగా జీవించు. అలా తండ్రి రామయ్య కొడుకు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండటమే కావలసింది అని అతడికి రావలసిన వాటా ఇచ్చి పంపించాడు. కొడుకు ఇంట్లో నుంచి వెళ్లగానే తల్లి దిగులు పడి తిండి తిప్పలు మాని కృంగి కుషించి కన్ను మూసింది.
ఇదిలా ఉంటే ఇంటి నుండి వేరుపడ్డ కోటేశు భార్యను తీసుకుని వేరే గ్రామం వెళ్లి ఉన్న డబ్బుతో ఒక గుడిసె వేసుకుని కూలీనాలి చేసుకుంటూ కింద మీద పడుతూ ఎలాగో సంసారాన్ని ఈదసాగాడు. సంవత్సరం తిరిగేసరికల్లా కోటేశుకి ఒక కొడుకు పుట్టాడు. అతడికి తండ్రి పేరు కలిసొచ్చేలాగా రాము అని పేరు పెట్టాడు. అతడిని బాగా గారాబంగా పెంచసాగాడు. అలా పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే కోటేశులాగానే అతడు కూడా పనిపాట లేని సోమరిగా తయారయ్యాడు. తండ్రి ఎంత చెప్పినా మాట వినేవాడు కాదు. పొద్దున్న లేస్తే బజారులెమ్మటి తిరిగేవాడు. కొడుకు బద్ధకం వాలకం చూసి కోటేశుకి ఒళ్ళు మండిపోయేది. ఒకరోజు కోపం పట్టలేక కొడుకుని చెడమడ తిట్టి చెయ్యి కూడా చేసుకున్నాడు. ఏంటి నాన్న, ఏదో పోనీలేని ఊరుకుంటుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను చేసిన తప్పేమిటి? నాకు పని అబ్బలేదు, దానికి నేనేం చేయను. అంత మాత్రానికి నన్ను అన్ని మాటలు అంటావా? ఇంకోసారి నన్ను ఇలా తిడితే ఊరుకోను. జాగ్రత్త. చి, నన్ను కొట్టావు కదూ, నాకు అన్నం వద్దు ఏమొద్దు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. అలా కొడుకు బాధతో ఇల్లు వదిలి వీధులన్నీ తిరిగాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి అయింది. ఎలా అని ఆలోచించగా తాత గుర్తొచ్చాడు. వెంటనే పక్క ఊరిలో ఉన్న తాత వద్దకు వెళ్లి తండ్రి తనను నానా మాటలు అంటూ చేసుకున్నాడని జరిగింది మొత్తం చెప్పి తండ్రి దగ్గరకు వెళ్ళనని చెప్పాడు. మనవడిని చూడగానే ప్రేమతో దగ్గరకు తీసుకుని ఆకలితో ఉన్న అతడికి కడుపు నిండా అన్నం పెట్టాడు. ఆకలి తీరిందా మనవడా? కోడి కూర తెమ్మంటావా? మీ నాన్న మహా మొండివాడురా. వాడితోని నేనెన్నో బాధలు పడ్డాను. నీకు వాడి బుద్ధులే వచ్చాయి. సరేలే, నా దగ్గరే ఉందో గాని చింతించమాకు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానులే. మనవడికి అలా చెప్పి తాత వద్ద ఉంటే కోటేశుకు తెలుస్తుందని మనవడిని తీసుకుపోయి ఊరిలో తనకు తెలిసిన వ్యక్తితో మాట్లాడి 4 రోజుల పాటు మనవడు అక్కడే రహస్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. ఇంకోవైపు తన మీద కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొడుకు సాయంత్రం వరకు రాకపోయేసరికి కోటేశు గాబరా పడ్డాడు. ఊరు మొత్తం వెతికాడు. తెలిసిన వాళ్ళందరినీ కొడుకు జాడ చెప్పమని అడిగాడు. కాని ఎవరూ తమకు కనపడలేదని చెప్పారు. లక్ష్మి, బోర్డోడి ఇంట్లోంచి పోయి 2 రోజులు అవుతుందా? ఎక్కడికి పోయిండో, ఏం చేస్తాడో ఏమో. బిడ్డ ఆకలి తట్టుకోలేడా? నేను అసలు వాడిని ఏమన్నానని నా మీద అలిగిండు. వాడు లేకుండా నేను ఉండలేనే. లక్ష్మి, నేనేదన్నా నువ్వు యోగో చూసుకుంటానే. వాళ్ళు లేని బతుకు నాకు వద్దే. బాధపడకు మామ, మనల్ని వదిలి వాడెక్కడికి వెళ్ళడు, తిరిగి వస్తాడులే. అవును మామ, మన ఊళ్ళో వాడికి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మనకు ఇక్కడ బంధువులు కూడా ఎవరు లేరు. మరి అబ్బాయి ఎక్కడికి పోయినట్టు? మామ, నీకు ధైర్యం చెప్తున్నా గాని నాకు కూడా భయం వేస్తుంది. బంధువులంటే గుర్తొచ్చింది. మనోడు ఖచ్చితంగా మా నాన్న దగ్గరికే పోయి ఉంటాడు. చూసావా లక్ష్మి, మనోడు ఇల్లు వదిలి వచ్చినప్పుడు ఏమైనా 4 మాటలు చెప్పి మన ఇంటికి పంపించచ్చుగా. చెప్తా, మా ఏ సంగతి చెప్తా. నేను ఇప్పుడే ఆ ఊరికి పోయి 4 దులిపి మనోడిని తీసుకొస్తా. సాయంత్రం కల్లా వస్తలే. అలా భార్యతో చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొడుకును వెతుక్కుంటూ పొరుగురున ఉన్న తన సొంత ఊరుకు వచ్చాడు. ఓ నాన్న, మా రాము ఎక్కడికి ఏమైనా వచ్చిండా? వాడు కూడా ఏందో రకంగా తయారైండే. ఏ పని చేయడు, ఎక్కడ కూకుంటే అక్కడే ఉంటాడు. ఎప్పుడు సోమరిపోతులా తిరుగుతుంటే మొన్న ఇసిగిపోయి 4 మాటలని అట్నే 2 తగిలించాను. దాంతో నా మీద కోపంతో బయటికి పోయి ఇంతవరకు రాలేదయ్యా. అసలే వాడు ఆకలికి తట్టుకోలేడు. ఎక్కడికి ఏమైనా వచ్చిండా? కోటేశు అలా అడిగేసరికి ఎలాగైనా తండ్రి ప్రేమ గురించి తెలియచేసి కొడుకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అయ్యో, అలాగా? భలే పని అయిందే. అయినా వాడు ఉన్న ఉపయోగం లేదురా కోటేశు. పోతే పోయిండ్లే. సోమరి వేదవా, దమ్ముడికి కొరకాని ఆ ప్రయోజకుడు ఉండి మాత్రం నిన్ను ఉద్ధరిస్తాడా? అలాంటి వాడి గురించి విచారించమాకురా. తండ్రి అలా చెప్పేసరికి కోటేశు ఇంకేమీ మాట్లాడలేక విచారంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. కొడుకుని తీసుకుని వస్తానని వెళ్లిన భర్త వట్టి చేతులతో వచ్చేసరికి భార్యకు కోపం వచ్చి కొడుకు మీద నీకు ప్రేమ లేదు అంటూ కన్నీరు పెట్టుకుంది. ఎందుకే ఎడుతా పిచ్చిదానా? వాడు నీకంటే నాకే ఎక్కువ ప్రేమనే. ఏదో కొడుకు బాగుపడాలని పైకి 4 మాటలు అన్నాను గాని నిజంగా నాది కోపం కాదే. సర్లే, నువ్వు అలా చూస్తుండు. రేపటికల్లా వాడెక్కడున్నా ఇంటికి తీసుకొస్తాగా. మరేం బాధపడమాకే. అలా భార్యకు చెప్పి కోటేశు మళ్లీ కొడుకుని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆ ఊళ్ళోనే కాకుండా పక్కనే ఉన్న ఇంకొన్ని గ్రామాలలో కూడా తిరిగి ఇంకొంతమందికి తెలిసిన వాళ్ళని కొడుకును ఆచూకీ చెప్పమని అడిగాడు. అయినా ప్రయోజనం లేకపోయింది.
తీరని విచారంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఉన్న ఒక్క కొడుకుని చేజేతులారా పోగొట్టుకున్నానని దిగులుతో మంచం పట్టాడు. ఈ సంగతి తెలుసుకున్న రామయ్య వెంటనే మనవన్ని వెంట పెట్టుకుని కొడుకు కోటేశు ఇంటికి వచ్చాడు. బిడ్డను చూడగానే కోటేశు కౌగులించుకుని బావురుమని ఏడ్చాడు. భార్య కూడా ఆనందించింది. నాయనా కోటేశు, చూసావా, కన్నబిడ్డ 2 రోజులు కనపడకపోతే దిగులుతో ఎలా మంచాన పడ్డావు? అదే నాయన తండ్రి ప్రేమంటే. నీ బిడ్డ నా మనవుడు ఎక్కడికి పోలేదురా, నా వద్దే భద్రంగా ఉన్నాడు. ఈ విషయం నీకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మొన్న నీతో అబద్ధం చెప్పాను. నాయన కోటేశు, కొడుకు అప్రయోజకుడు అవుతున్నాడని బాధతో 4 మాటలు అన్నావు గాని నిజంగా వాడి మీద నీకు ప్రేమ లేక కొట్టావా, ప్రేమ లేక తిట్టావా? చూడు, 2 రోజుల్లో వాడు కనపడకపోతే ఎలా డేలా పడ్డావు. నేను కూడా నీ తండ్రిగా ఆనాడు ఇలాగే చేశానురా. నువ్వు బాగుపడవేమోనన్న బాధతో నిన్ను ఆనాడు తిట్టాను, కొట్టాను. నువ్వు అది తెలుసుకోక ఇంటి నుంచి వెళ్లేసరికి అమ్మా నేను ఎంతో మానసిక క్షోభకు గురయ్యామో తెలుసా? పాపం పిచ్చిది, మీ అమ్మ బాధతో మంచాన పడి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నాయన కోటేశు, ఎప్పటికైనా కన్న ప్రేమ అర్థం చేసుకుంటే అదే చాలు. అలా తండ్రి చెప్పగానే కోటేశు తాను అమ్మా నాన్నలను వదిలి ఎంత పెద్ద తప్పు చేశానో అనుకున్నాడు. వెంటనే వెళ్లి తండ్రి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. అప్పటికప్పుడే అన్నీ సర్దుకొని భార్య బిడ్డలతో తన ఊరికి తిరిగి వచ్చి తండ్రికి సహాయపడుతూ సుఖంగా జీవించాడు. మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి.